అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం గుణింతపు గుర్తులతో గుణింతాలు ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం. ఇవి అచ్చులు, ఇవి గుర్తులు. గుర్తు పేరు, అచ్చు గుర్తుతో హల్లు అక్షరం. ఆ తలకట్టు, తలకట్టు. క ఆ దీర్ఘం, ఇది దీర్ఘం. కాకు దీర్ఘం ఇస్తే కా. ఈ గుడి, గుడి గుడి. కాకు గుడిస్తే కి. ఈ గుడి దీర్ఘం, గుడి దీర్ఘం. కాకు గుడి దీర్ఘం ఇస్తే కీ. కొమ్ము, కొమ్ము. కాకు కొమ్మిస్తే కు. కొమ్ము దీర్ఘం, కొమ్ము దీర్ఘం. కాకు కొమ్ము దీర్ఘం ఇస్తే కూ. రుత్వం, దీన్ని సుడి అని అంటారు. కాకు రుత్వం ఇస్తే క్రు. రుత్వనా దీర్ఘం. రుత్వం మరియు దీర్ఘం అంటే రుత్వనా దీర్ఘం అనొచ్చు మనం. కాకు రుత్వనా దీర్ఘం ఇస్తే క్రూ. యత్వం, ఇది యత్వం. తాకి వావత్తు సున్నా. కాకిత్వం ఇస్తే కే. యత్వ దీర్ఘం, దీన్ని ఏత్వం అని కూడా కొంతమంది అంటారు. ఏత్వనా దీర్ఘం అని కూడా కొంతమంది అంటారు. కాకెత్తనా దీర్ఘం ఇస్తే కే. ఐత్వం, ఐత్వం. తాకి వావత్తు సున్నా. ఐత్వం. కాకైత్వం ఇస్తే కై. ఓత్వం, ఓ తాకి వావత్తు సున్నా. ఒత్వం. కాకోత్వం ఇస్తే కో. ఓత్వనా దీర్ఘం, ఓత్వం అని కూడా అంటారు. కాకొత్తనా దీర్ఘం ఇస్తే కో. ఔత్వం, ఇది తాకి వావత్తు ఔత్వం. కాకౌత్వం ఇస్తే కౌ. సున్నా, దీన్ని అనుస్వారం అని కూడా అంటారు. సున్నా. సాక్కొమిస్తే సు, నావత్తు. కాకి సున్నా పెడితే కం. విసర్గ. విస రాకి గావత్తు విసర్గ. కహ. కాకు 2 సున్నాలు పెడితే కహ. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.